పళ్ళ పులుసు చేపల పులుసు కరివేపాకు చిన్నచిన్నలు ఉంటే ఏమంటారు దానికి ఇచ్చేయండి చేపలు వాడు చేసుకుంటాను గ్రూప్స్ యాడ్ చేసాం కదా స్ట్రైట్గా అంతా అయితే చేపల పులుసు నాయన అది అంత ఆయిల్ వేయాలా లేకపోతే మీకు కంపు కొడుతుంది నాయన ఏంటి చేపల పులుసు నాకు ఇంకొంచెం హైట్ ఉండాలి రైసా ఇంకొంచెం హైట్ ఉండాలి ఏం చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళినా సరే ఇవి హైట్ ఎక్కువ పెట్టేస్తున్నారు బంగారం ఇంట్లో ఓనర్స్ వెళ్తే మంచిగా పెట్టించుకో ఎంత అడుగు కావాలి ఇంతే ఉండాలేమో కదా మ్యాట్లు వస్తాయి అంటే నీకు ఎయిర్ ఫాల్ అవుతుంది చందు గో యువర్ హెయిర్ అది ఉల్లిపాయ ముద్ద ఉల్లిపాయ జీలకర్ర మిక్స్ చేసేసి వేసేసాను అమ్మో ఏం వేడుందిరా దేవుడా దాహం దాహం వేస్తుంది ఏది బా సాయి అయినా సరే 2 డోర్లు ఎవరు ఒకసారి ఓపెన్ చేయరు సాయి ఎందుకు నన్ను నత్తొస్తుంది నాకు ఈ చాకు అసలు తెగేది కాదు చూడండి అంత షార్ప్ ఉందో భయం వేస్తుంది కోయడానికి నేను యాక్చువల్లీ ఇది తెప్పించా మీషోలో నాకు 200 లోపల వచ్చేసింది అనమాట దీని మధ్యలో పెట్టి ఇలా 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 ఒక 15 టైమ్స్ ఇలా చేసామంటే ఎంత దారి లేనిదైనా దారి అయిపోద్ది అనమాట ఐ మీన్ షార్ప్ లేనిదైనా ఓకే మీరు ఇంగ్లీష్ మీడియం కదా ఎంత షార్ప్ లేనిదైనా ఏం కాదండి అందులో మోడ్స్ ఉంటాయి చూడండి ఫస్ట్ షార్ప్నెస్ తర్వాత ప్రిపేర్ లాస్ట్ ఫినిష్ అన్నమాట కనిపిస్తున్నాయా మీకు ఇలా లెఫ్ట్ సైడ్ పెట్టుకొని ముందు స్టార్ట్ లో పెడతాం పెట్టు 15 టైమ్స్ షార్ప్ చేయాలి తర్వాత 14 టైమ్స్ ప్రిపేర్ చేయాలి లాస్ట్ ఫస్ట్ 3 వన్ టైమ్స్ టైం లో 15 టైమ్స్ చేయాలి ఇది 15 టైమ్స్ ఇట్లా చేయాలి షార్ప్ తర్వాత ఇది ఎన్నిసార్లు రా 14 టైమ్స్ ప్రిపేర్ అంట తర్వాత ఫినిషింగ్ 3 టైమ్స్ ఫినిషింగ్ చాలా షార్ప్ అయిపోయింది నిజంగా ఇదైతే మాత్రం స్టీల్ నైఫ్ అసలు వర్క్ చేసేది కాదు మామూలుగా అయితే దీన్ని అంటే నా ఇంట్లో ఎక్కువ చాకులు ఉంటాయి అనమాట ఒక 10 ఉంటాయి ఎందుకంటే అవసరం బట్టి అలా వాడుతూనే ఉంటాను ఎక్కువ చాలా షార్ప్ అయిపోయింది చాలా బాగా వర్క్ అవుతుంది మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్యాగ్ చేస్తాను ఈ ప్రోడక్ట్ని చూడండి కింద చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మాటికి నైఫ్లు కొనుక్కోలేం కదా మనకి ఇష్టమైన నైఫ్లు ఎక్కువ ఉంటాయి ఇంట్లో ఒక్కొక్కటి అదైతే మాత్రం ఇలా షార్ప్ చేసుకొని కంటిన్యూగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అందరికీను అండ్ దీనికైతే నేను చేపల పులుసుకి ఇక్కడ రెడీ చేస్తున్నాను జీలకర్ర కొంచెం ఎక్కువ పడిపోయింది అరక బరక నిలిపోయాను అనమాట మిక్సీలోని ఎక్కువ మరీ పేస్ట్గా చేసేలేదు ఈసారి కొంచెం గర్గర్గా ఉంచాను ఉల్లిపాయల్ని చింతపండు అయితే నానబెడతాం అది రైస్ అయితే పెట్టేశాను అటువైపు కాదే పండుగప్ప కొనేసావు నువ్వు మరి అటు 1300 అనగానే పారిపోయాడు మా ఆయన అక్కడి నుంచి యాక్చువల్లీ ఇది వేరే ఫిష్ ఇది వేరే ఫిష్ ఇది వచ్చేసరికి సందువా మీకు తెలిసిందే కదా మరి ఇది కూడా సందువా అన్నట్టుంది ఇది వేరేది అండ్ ఈ 2 ఫిష్లు కూడా వేరువేరుగా కుక్ చేద్దామని అనుకుంటున్నాను ఇది పులుసు పెట్టేస్తాను మొత్తం ఇది ఫ్రై చేస్తాను పులుసుకి రెడీ చేస్తాను టమాటో 2 తెచ్చావా ఇంకొకటి తెచ్చుట్టు తల్లి బా ఎంత స్పీడ్ కట్ అయింది చూసావా బాబోయ్ ఇది అసలు మామూలుగా అయితే టమాటాలు కట్ అవ్వదు దీంతో షార్ప్ అయింది చాలా చూడు ఎంత బా డేంజరే ఇలాంటిది ఒకటి ఉంటే చాలా ఇంట్లో పిల్లలకి జాగ్రత్తగా ఉంచండి చాక్స్ నైఫ్స్ ఎందుకంటే మనకు తెలియనప్పుడు ఏదో దానికోసం అవును చాలా బాగా కట్ అవుతుంది ఓకే డన్ ఎంత తీసుకురా మా ఫ్రిడ్జ్ లో నీకు ఏం సిస్టమ్ ఆపితే ఆకలి వచ్చేది ఇడికి ఒక బనానాస్ పెట్టిన ఒకటి గేమ్ కనెక్ట్ చేయరు ఆడుకున్నాం చెక్కన ఇలా నీట్గా కలుపుకోవాలండి పచ్చిమిరపకాయలు 1-2 వేయాలి అది కూడా మధ్య కట్ చేసుకోవాలి
ఒకటి 2,006 వేసా. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మా ఇంట్లోనే పెద్దగా నూరం డబ్బాలు తెచ్చుకుంటాం. ఆ డబ్బా మాకు 10 రోజులు వస్తుంది. నెల రోజులు వస్తుంది. నెల రోజులే. నేను నాన్ వెజ్కే వాడతాను అల్లం వెల్లుల్లి పేస్ట్. యూజ్ చేయండి. వెళ్ళండి అన్నయ్య. చెప్పు. మీకు చెప్పకుండా, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, తర్వాత అది పంపుతుందని వేసేసాను గబగబా. అండ్ ఇందులో సాల్ట్ మసాలాలు వేసేసుకుందాం. మీరు ఏదైనా చేస్తారు. రిమోట్ ఇలా కొట్టేస్తారు ఇద్దరు కలిసి. దాము సాల్ట్ మనకి రుచికి తగ్గదంత వేసేసుకుందాం. అండ్ హల్దీ, పసుపు, కారం కూడా వేసేసుకుందాం. బాగా మగ్గిపోతే మంచి టేస్ట్ వస్తుంది. పసుపు అండ్ కారం అని ఇయర్ ఇంకా కదా. చందు బిగ్ బాస్ ఇంకా స్టార్ట్ అవ్వదా? అవుతుంది. సరస్కి వెళ్ళాలి. ఇప్పుడే చిన్న వీడియో పెట్టాలట. ఏంటనే బిగ్ బాస్ సెలక్షన్స్ చూసి ఆనందించాలి కనుక. కామన్ పీపుల్ గా మనం కూడా అవసరం లేదు నాయన, చూసి తరిద్దాం. కలర్ బాగా వచ్చిందా? అండ్ దీన్ని ఒక 5 minutes మూత పెట్టేద్దాం. సిమ్లో పెట్టేసి అది అవుతూ ఉంటుంది. ఇలా మసాలా పెట్టుకుందాం. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ముక్కలకి మసాలా దట్టించాలి. అంటే అది వేరే చేప, ఇది వేరే చేప కదా. ఏమైనా అయితే పక్కన వేసుకుందాం అన్నీ. ఏంటది? ఆయిల్ ఆయిల్ వేసుకోలేదు అంటే ప్రిజర్వేటివ్ వేయాలి కాకుండా ఫ్రెష్గా రుబ్బుకుంటాను మంచిగా. ఇంకా నెక్స్ట్ తేను. ఇంకా కొంచెం సాల్ట్, కొంచెం ఫ్రైకి కదా ఎక్కువ వేయకుండా లైట్గా. ఓకే, నౌ యాడ్ సమ్ కారం పొడి. అండ్ నెక్స్ట్ నేను జీడిపప్పు కారం ఇంట్లో ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. మిరపకాయలు తీసుకొస్తే సార్ మార్కెట్కి వెళ్ళాలి. కావాలంటే చెప్పండి, సేల్ చేద్దాం. దిస్ ఈజ్ మసాలా, అదే ధనియా పౌడర్. అండ్ ఎప్పుడైనా మీరు వాడతారో వాడతారో నాకు తెలియదు. అండ్ ఫ్రైకి మాత్రం 1 spoon జస్ట్ మస్టర్డ్ ఆయిల్ మాత్రం మస్ట్గా వేసుకోండి. చేపలకి మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళగా అంటే మొత్తం మసాలాలు ఈవెన్గా మిక్స్ అవుతాయి కాబట్టి డైరెక్ట్గా ఫిష్కి అప్లై చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అలా పైన వేసి మామూలుగా ఇలా కుదుపుతాం కదా, అలా కుదిపినప్పుడు ఏమవుతుందంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది మసాలా. ఉప్పు అక్కడ ఇక్కడ ఉండిపోద్ది. అండ్ లెమన్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. యాడ్ చేద్దాం, మర్చిపోయాను, లెమన్ కూడా యాడ్ చేస్తాను. అండ్ ఫిష్ తిన్నప్పుడు పెరుగు తినకూడదు, తినకండి. చాలా మంది చెప్తున్నారు ఆల్రెడీ, అందరికీ తెలిసే ఉంటుంది. తినద్దు ఎట్టి పరిస్థితి. మళ్ళీ అవ్వదు, అది నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోద్దాం మళ్ళీ. అందుకోసం జూలైకే మళ్ళీ ప్రోడక్ట్. ఇలా ప్రాపర్గా ఆయిల్ వచ్చింది కదా. నార్మల్గా అయితే మీరు చాలాసార్లు చూసుంటారు ఫిష్ పుల్స్, నేను చేసిన వీడియో ఆల్రెడీ ఉందే. మా ఆవిడకే మ్యాంగో డైరెక్ట్ వేసేద్దాం. చాలా రోజులు అయిపోయింది తీసుకొచ్చి పులుసు కోసం. మామూలుగా అయితే బెండకాయ కూడా వేస్తా. అయినా బెండకాయ తిన్నావా మొన్న? పెట్టిన వీడియోకి చాలా మంది క్వశ్చన్స్ ఏంటంట ఉన్నాయి. ఆయిల్ ఎలా ఫ్లోట్ అయింది కదా. నేను ఫిష్ మసాలా అయితే ఏమీ వేయలేదు. ఫిష్ మసాలా రెడీ చేసుకుంటాను అన్ని వేసి. చూడండి తలకాయ తీలే రాలేదు, నాకు భయం వేసింది అంతే. తీలే
డైరెక్ట్ వేసేద్దాం పీసెస్ అన్నీ కూడా. ఒక్క 2 నిమిషాలు అలాగా మగ్గిపోతే వేడికి అప్పుడు పులుసు వేసుకుందాం. ఫస్ట్ టైం ఇలా వండుతున్నా, ఇప్పుడు పుల్ల మరిగిన తర్వాత ముక్క వేస్తాను. ఫస్ట్ టైం ఇలా. మీకు లలిత అష్టోత్తరం చదవడం వచ్చా అండి? ఎవరు క్వశ్చన్? లలిత అష్టోత్తరం చదవడం రాదండి, ఏమనుకోకండి. నేను పారాయణం ఎప్పుడు చేయలేదు కూడా. నేనైతే మాత్రం ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ మాత్రం కంపల్సరీ టీవీలో పెట్టుకొని నా పని నేను చేసుకుంటా, వింటూ మాత్రం. ఓకే, నెక్స్ట్. హాయ్ సిస్టర్, బాగా చెప్పారు. పీఠం పెట్టి పూజ చేస్తాం కదా, శనివారం దీపం పెట్టి ఫొటోస్ తీయాలా అక్క? ఏది శుక్రవారమా? శుక్రవారం మీరు ఎలాగా మళ్ళీ శనివారం దీపం పైన పెట్టుకొని తీస్తారు? డైరెక్ట్గా కింద అమ్మవారిని పైన పెట్టేసుకొని ఫ్లవర్స్ అవి తీసుకొని క్లీనింగ్ చేసుకొని పైన డైరెక్ట్గా ఇంక దీపం పెట్టేసుకోవచ్చు. మార్నింగ్ పూజ చేసుకొని నైట్ ఓన్లీ దీపం పెట్టుకోవచ్చా? దేనికి? మరి దేనికి అన్నారు? కాదు, వారాహి పూజకి అయితే మాత్రం మార్నింగ్ పూజ చేయకూడదమ్మా. మార్నింగ్ దీపం పెట్టుకొని ఈవినింగ్ పూజ చేసుకోవాలి. ఓకే. 9 రాత్రులకి ఒక కంద దీపం పెడతారా లేదా రోజు ఒకటి పెడతారా? రోజు ఒకటి పెట్టుకోవాలి నార్మల్గా అయితే. లేదు అంటే 9వ రోజు ఒకటి పెట్టుకోండి. ఒక దాంట్లో పెట్టి ఆ కంద ఏం కాలేదు కదా మళ్ళీ పెట్టేస్తాను అనుకోకండి. ఎందుకంటే దీపం ముందే కడగకుండా పెట్టాం కదా, దాంట్లో ఎలా పెడతాం చెప్పండి? ఆ కందని మనం వండుకొని తినేయొచ్చు అనమాట, తినే వాళ్ళు ఉంటే. లేదు అనుకున్న వాళ్ళు హ్యాపీగా దాన్ని ఆవు పెట్టేసి, మీరు మాత్రం మట్టి ప్రమిద ఉంటే మట్టి ప్రమిద, లేదు రోజు 9 రోజులు 9 కందలు పెట్టుకుంటాను కందలు పెట్టుకోండి. లేదు అనుకుంటే 9వ రోజు ఒక కంద పెట్టుకోండి. ఇప్పుడు ఇలా కుకింగ్ చేస్తూ నాన్ వెజ్ వండుతూ ఇలా క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తే చాలా మంది నిన్ను తిడతారు కదా. ఎందుకు తిడతారులే కానీ అడుగుతారు కదా. అంటే ఇవాళ తింటాము, రేపు పూజ చేసుకుంటాము, తిన్నామని చెప్పి పూజ చేసుకోవడం మానేం కదా. నేను వండుతూ మీరు అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పాను. ఇప్పుడు ఎవరో నాకు ఫోన్ చేస్తారు సడన్ గా, ఏదైనా డౌట్ ఉంటే అడుగుతారు. చెప్పడం మానేస్తాను, నేను నాన్ వెజ్ వండుతున్నాను చెప్పనని చెప్పేసి. దానికి దీనికి సంబంధం లేదండి. మనసు శుద్ధిగా ఉండాలే తప్పించి ఇది కాదు, అసలు మైండ్ కాదు. ఫస్ట్ మనసును శుద్ధిగా పెట్టుకోండి. మీరు ఏం పని చేసినా దేవుడు ఆరాధనలో ఉంటే తప్పే లేదు. నెక్స్ట్ గురుగారు. హాయ్ సిస్టర్, మీ సారీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఆ చీర నాకు ఎంతమంది అన్నారు చీర చాలా బాగుందని చెప్పి. యాక్చువల్లీ ఆ కలర్ ఉన్నది ఒక్క చీర, కలర్ ఇంకా లేదు. మా బావ కూతురి మెచ్యూరి ఫంక్షన్కి పెట్టిన చీర అనమాట అది. ఆ సెకండ్ టైం నేను వేర్ చేయడం, చాలా ఇష్టం. ఆ కలర్ కూడా చాలా బాగుంది నాకు కూడా. థ్యాంక్ యూ సో మచ్, అందరూ బాగుంది అన్నందుకు. ఆ యొక్క మాత్రమే మా అక్క నైట్లో పూజ చేసుకోవచ్చా? పూజ తర్వాత నైవేద్యం ఖచ్చితంగా పెట్టాలా? ప్లీజ్ రిప్లై మీ అక్క. నైట్ లోనే కదా పూజ చేస్తాం, రాత్రికి కదా పూజ. మరి ఏ వ్రతం కోసం చెప్పాలంటే ఇప్పుడు నిన్న చేసిన శుక్రవారం పూజ వస్తాం దగ్గర అంటే అందులో జరిగేది కదా. దుర్గమ్మ పూజ అయితే మాత్రం సాయంత్రం చేసుకోవచ్చు, మీ ఇష్టం అమ్మ. ఉదయం చేసుకోవచ్చు, మీ ఇష్టం. లక్ష్మీ అమ్మ పూజ అయినా సరే ఉదయమైనా చేసుకోవచ్చు, సాయంత్రమైనా చేసుకోవచ్చు, మన ఇష్టం. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఇప్పుడే చేయాలని నేనైతే చెప్పను. ఉదయం అంటే శుక్రవారం అంటే ప్రశాంతత, ఒక మార్నింగ్ ఒక ప్లెజెంట్గా ఉంటుంది కాబట్టి, ఆ డే మొత్తం నాకు అలవాటు కాబట్టి ఉదయమే నేను పూజ చేసుకుంటా. ఇఫ్ ఇన్ కేస్ నాకు లేవలేక ఎప్పుడైనా హెల్త్ బాగోక, హెడేక్ అవనివ్వండి, బ్యాక్ పెయిన్ అవనివ్వండి, ప్రతిరోజు ఆడవాళ్ళకి ఒకలాగే ఉంటుందని అయితే నేను చెప్పను. అప్పుడు నేను కూడా చాలాసార్లు లేవలేని రోజులు ఉన్నాయి. ఆ రోజు కూడా ఈవినింగ్ కూడా చేసుకోలేనేమో అనుకుని మా వారే చేయొద్దన్నా కూడా నేను ఈవినింగ్ పూజ చేసుకున్నా. ఎందుకంటే బికాస్ నాకు ఆ డే ఎలా అయినా అమ్మవారిని పూజించుకోవాలని ఒక థాట్లో ఉంటాను కాబట్టి ఈవినింగ్ అయినా పూజ చేసుకోవచ్చు. లక్ష్మీ అమ్మ పూజ ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. కాకపోతే 8 మధ్యలో చేసేసుకోండి. 6 to 8 మధ్యలో అమ్మవారి పూజ ముగించేసుకోండి. వారాహి అమ్మ పూజ అయితే మాత్రం రాత్రి 10 లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. సింధు గణ, వదిన, ఐఎమ్ ప్రెగ్నెంట్ 3 months. ప్లీజ్ సెండ్ మీ సారీ అండ్ ఫ్రూట్స్. ఐ వాంట్ టు టేక్ ఫ్రమ్ యూ బికాజ్ ఐ లవ్ యువర్ పూజస్. ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ప్లీజ్ రిప్లై. ఓకే, తప్పే ముందు వచ్చే ఫోన్స్ పంపించదు. సింధు కదా? సింధు. హాయ్ సింధు, అండ్ కంగ్రాచులేషన్స్. కొంచెం ఫ్రీగా ఉండు, హ్యాపీగా ఉండు. కంపల్సరీ పంపిస్తాను నా తరపు నుంచి. అండ్ నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చెయ్యు. అండ్ రిప్లై ఇవ్వలేకపోతాను కానీ నీ అడ్రస్ అన్ని డీటెయిల్స్ కూడా ఒకసారి రిప్లై చేయమ్మా. అండ్ వీలైతే మెయిన్ అకౌంట్ కాకుండా ఏజే లైఫ్ స్టైల్స్ అని ఇంకొక అకౌంట్ ఉంది కదా ఇన్స్టాగ్రామ్లో, దానికి మెసేజ్ చేయి, కంపల్సరీ రిప్లై ఇస్తాను.
అమ్మవారు చాలా బాగున్నారు అక్క, మీ సారీ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. కామెంట్స్కి రిప్లై చాలా రోజుల తర్వాత మళ్ళీ. మీరు దేవుడి పీఠం పటాలు ఎప్పుడు శుభ్రం చేస్తారు, డైలీ ఆర్ వీక్లీ? ప్రతి బుధవారం. అండ్ నా పీరియడ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఐ డూ 6th డే కంపల్సరీ మొత్తం క్లీనింగ్ అయిపోతుంది అనమాట. అంటే టోటల్గా దేవుడి గదిలో ఉన్న ప్రతి ఒక్క పటం తీసేసి క్లీన్ చేసేస్తా. విగ్రహాలు అన్నీ మాత్రం ప్రతి వారం బుధవారం క్లీన్ చేస్తా. ఆ యొక్క నిత్య పూజ ఎలా చేయాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి అక్క. Definitely న్యూ next వైఫ్స్ video లో కి పెడదాం. హెల్ప్ అవుతుంది అక్క. షూర్, తప్పకుండా నెక్స్ట్ వీడియోలో పెడదాం. వావ్, సారీ సూపర్ అక్క. అండ్ పూజ చాలా బాగా చేశారు అక్క. ఒక డౌట్ అక్క, పూజ తర్వాత నెక్స్ట్ డే ఫ్లవర్స్ ఏం చేస్తారు అక్క, ప్లీజ్ గంగలో చెప్పండి. కలుపుతాను. అండ్ ఇంకోటి అక్క, అష్టోత్తరాలు చదవని బుక్ సజెస్ట్ చెయ్యండి. అంటే చదవని, ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్ వచ్చిందేమో. బుక్ సజెస్ట్ చేయండి అక్క ప్లీజ్. నాకు అష్టోత్తరాలు అంటే మాత్రం చాలా యూట్యూబ్ లో సింపుల్ గా కామెంట్లు చెప్తాను. అడుగుతున్నా. బుక్స్ లేకపోతే మనకి గూగుల్లో కొట్టినా సరే అష్టోత్తరాలు క్లియర్ గా మొత్తం అన్ని తెలుగులో వచ్చేస్తాయి అన్నమాట. వచ్చేసి అది ముందు పెట్టుకొని చదువుకోండి, బుక్ దొరకలేని వాళ్ళు. ఏంటి ఫ్రిడ్జ్ లో పెట్టేసావు అది కూడా? పొడవయ్యా బాబు. ఇది పులుసు మా వారు కలిపారు, పిసికారు. ఎందుకంటే నాకు చెయ్యి చాలా నొప్పి వస్తుంది. ఇది రెండోసారి అనమాట వేసేసాను. ఫస్ట్ టైం ఆల్రెడీ వేసేసాను. అమ్మో, అక్కడ ఆయిల్ చేపలు పెట్టారు, ఫ్రై చేద్దాం మరి. పెట్టుకోవచ్చు. పెద్ద పెడదాం సరిపోద్ది అనుకున్నాను, అనవసరం పెట్టాను. ఇప్పుడు ఫిష్ వేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వేద్దాం, కారం రుద్దేద్దాం. అలా తమిళలో వండుతారు కదా, అలా వండేద్దాం. కరివేపాకు వేద్దాం లాస్ట్లో. అండ్ ఇది బాగా మిక్స్ చేయాలి. యాక్చువల్లీ అవంటే యుద్ధాలు చేస్తాయి. సారీ, నేను ఫినిషింగ్ లో వస్తాను. ఇంకేమైనా వెయ్యాలా? అది మేకల్ అన్నం వాడుకొస్తాను. మా వాడితో కొంతసేపు గేమ్ ఆడుకో. పాప నాకు స్టూల్ ఎదురా, నాదే ఎదురా జాక్. సౌండ్ పెట్టరా. అయిపోయిందా? అయిపోయింది. కుకింగ్ అయితే ఫినిష్ అయిపోయింది ఆల్మోస్ట్. మీరు సారీ వాటికి ఉంది ఇక్కడ ఫిష్ ఫ్రై చేసేస్తాం. లేదు, కరెక్ట్గా వేగింది. అయితే కొంచెం ఎర్రగా వేపుకుంటే నాకు ఇష్టం, అందుకోసం అని ఇలా ఫ్రై చేసేస్తాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పేసి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసి. అండ్ మీరు అడిగిన డౌట్స్ అన్నిటికీ కూడా క్లారిఫై వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా కొంచెం ఉన్నాయి, బట్ ఇక్కడ హీట్ ఎక్కువ ఉందని చెప్పి మా వారు వెళ్ళిపోయారు అనమాట. మిగతా డౌట్స్ అన్నిటికీ కూడా ఈ శుక్రవారం క్లియర్గా క్లారిటీగా చెప్తాను. అన్నీ కూడా మీకు వీలైతే లైవ్ పెడతాను. లైవ్ అప్డేట్ కూడా మీకు ముందుగానే ఇస్తాను, దాంట్లో మీరు జాయిన్ అవ్వండి. అండ్ చాలా మంది ఫుల్ వీడియో అడిగారు శుక్రవారంది, అది కూడా చేస్తాను కంపల్సరీ. వారం ఎలా అయినా చేసి మీ అందరికీ కూడా నిత్య పూజ విధానం కూడా క్లియర్గా చెప్తాను. ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ చేపల పులుసు రెడీ అయిపోయింది ఇక్కడ ఇలా. అండ్ ఫిష్ ఫ్రై, రైస్ అన్ని కుకింగ్ అయితే అయిపోయాయి. చాలా అంటే చాలా వేడిగా ఉందండి, అలా ఇలా కూడా కాదు, టూ మచ్ హీట్ ఇక్కడ, అసలు ఉండలేకపోతున్నా. అందుకే కాసేపు బయటకు వెళ్ళి వచ్చాను అనమాట. చక్కగా ఏసీ వేసుకొని ఇప్పుడు కూర్చొని తినేస్తా. ఆకలి కూడా వేస్తుంది చాలా. మార్నింగ్ కూడా ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఒక సింగిల్ వైట్ ఒకటే తిన్నాను అనమాట. అండ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. అండ్ ఈ సండే మీ ఇంట్లో ప్రిపరేషన్స్ ఏం వండుకున్నారు అంటే స్పెషల్ ఏంటి అనేది కామెంట్ చేయండి. మా ఇంట్లో స్పెషల్స్ ఇవి, మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కామెంట్ చేసేయండి. నేను సబ్స్క్రైబ్ చేసుకొని మీ వైజాగ్ పిల్ల ఇంకొంచెం ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ వైజాగ్ పిల్ల.